నారాయణ సురాధిపతి సురాపానమత్త చిత్తుడై వినువీధిలో విచ్చలవిడిగా విహరించడమా? ఆకశాసనులకు ప్రణామములు. అభీష్ట సిద్ధిరస్తు. మీ ఆశీర్వచనంతో నా అభీష్టం అవశ్యం సిద్ధిస్తుంది గాని మీ విషయమే ఇప్పుడే వినుస్తున్నాను. ఏమవుతుందో ఏమిటో అని తెగ దిగులుగా ఉంది. ఏం విన్నావు? ఎవరన్నారు? ఎందుకులే, అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పకూడదని ఇంతకు ముందే గట్టిగా నిర్ణయించుకున్నాను. నారదా, చెప్తావా లేదా? ఎలా చెప్పను? మీ కళ్ళకు పొరలు కమ్మాయట. ఆ మాటలు మీతో చెప్పగలనా? చెప్పలేను. పొగరు తలకెక్కిందట. కండ కావరమట. అతి త్వరలో మీ అంతు తేలిపోతుందట. ఇలాంటి మాటలన్నీ మీతో చెప్పగలనా? చెప్పలేను. చెప్పను. చెప్పమని నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను చెప్పను. ఎవరు 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 ఆ కారు కూతలు కోసిన వారు? ఇంకెవరు? ఆ మహాలక్ష్మి అమ్మవారే. లక్ష్మి అమ్మ వారు? ఓహో. అయినా నాకెందుకులే, వస్తాను. ఏదో పాపం ఆడవాళ్లను ఉద్ధరించాలనే ఆశయంతో మంత్రివర్గంలో ధనశాఖనిచ్చి ప్రోత్సహించాను కదా, అది నా పొరపాటు. రేపో మాపో అవిశ్వాస తీర్మానం పెట్టించి నిట్ట నిలువున నడి సముద్రంలో ముంచి పారవేస్తాను. అప్పుడు గాని అర్థం కాదు అమ్మవారికి. రాజేంద్రులేదో రాజకీయ వ్యూహ రచనల్లో తలమునకలవుతున్నట్టున్నారు. అది మీకు అనవసరం. వెళ్ళి మీ పని చూసుకోండి దుర్వాస మహర్షి. మీ చిరాకు చిక్కుల్లో పడిన మీ చిత్తస్థితిని సూచిస్తోంది. అదృష్టవశాత్తు మేమిప్పుడే వైకుంఠం నుండి తెస్తున్నా మహాలక్ష్మి ప్రసాదం స్వీకరించండి. చిటికలో అంతా పటాపంచలైపోతుంది. లక్ష్మి ప్రసాదం. దేవేంద్ర, ఏమీ అకృత్యం. అష్టైశ్వర్యములకు అధిదేవత అయిన మహాలక్ష్మి ప్రసాదాన్ని ఇంత చులకన చేస్తావా? ప్రతినిత్యం ఈ పారిజాతాలను మా నందనవనం నుండి దయతో మేము పంపితేనే గాని గడువని గతి లేని వారు ధరించి ఇచ్చినది మాకు ప్రసాదం అవుతుందా? ఓరి భ్రష్టుడా, అధికారమద గర్భాంధుడవై నా ప్రసాదాన్నే అవమానిస్తావా? అందుకు ప్రతిఫలంగా సంపద్విదూరుడవై రాజ్య భ్రష్టుడవై అల్లాడగవగాక. అవును, నీకు ఇదే తగిన శాస్త్రం. ప్రభు, ప్రభు. ఎవరు? నేను ప్రభు, మీ పట్ట ప్రాణిని, శచీదేవిని. ఏమిటిది? ఉన్నట్టుండి మన కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం, చింతామణి, అప్సరసలు, నవనిధులు అన్ని సముద్రం పాలయ్యాయి ప్రభు. దిక్పాలకుల శక్తులు ఉడికిపోయాయి. స్వర్గం శ్మశాన సదృశమైంది ప్రభు. నారాయణ నారాయణ. నారద మహర్షి, వెళ్ళవయ్యా. ఈ అడుక్కు తినేవాళ్ళు భూలోకంలో అనుకున్నాను, ఇక్కడ కూడా దాపురిస్తున్నారు. వెళ్ళ. నారద మహర్షి, నేను దేవేంద్రుడను. నారాయణ, అలా వెళ్ళేటప్పుడున్న పదవి ఇలా వచ్చేటప్పుడు కూడిందా? అంతా కాలమహిమ. ఇంకా నువ్వేదో మాకు కావలసిన వ్యక్తికి నీ త్రివిష్టపంలో ఉద్యోగం ఏదైనా ఇప్పిస్తావేమోనని ఉత్తర దక్షిణలతో సహా వచ్చాను. లేచిన వేళ బాగుంది, వెళ్ళేటప్పుడు ఇచ్చాను కాదు, చచ్చేవాణ్ణి. నారాయణ నారాయణ. మహర్షి, దుఃఖలా ఉన్నావు. ఇలా అడుక్కోపోతే వెళ్ళేదన్నా పని చేసుకోకూడదు. నా ప్రాణాలు తీకు. మహర్షి, నా ముఖం చూసేనా మార్గం చెప్పండి. నారాయణ, లేవండి లేవండి. ఇప్పుడు మీరు పట్టవలసింది నా కాళ్ళు కాదు, సకల దేవతా ప్రధానుడైన లక్ష్మీనాథుని పాదాలు. పదండి, పదవయ్యా. నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపంచి శ్రీమతే నారాయణాయ నమః. ఎవరు? నారదుడా?
నారదా, స్వామి, నా లక్ష్మి ఏమైనదో తెలుసా? ఆ ఇంద్రుని వల్ల. ఎవరు? ఇంద్రుడా? ఏమయ్యా, నీ మూలంగా నా అర్ధాంగి సాగర్ గర్భంలోకి చేరిపోయింది. నేనిలా ఒంటరినైపోయాను. గద్దె ఎక్కిన మరుక్షణమే చేసిన వాగ్దానాలతో పాటు పదవి ఇచ్చిన వాళ్ళని కూడా మరచిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? ఏదో మావాడివి కదా అని పదవి ఇప్పిస్తే ఇంత పని చేస్తావా నువ్వు? ఏదో పాపం తప్పు చేశాడు, తప్పిస్తున్నాడు స్వామి. ఈ అనుభవంతో ఇకపై జాగ్రత్తగా ఉంటాను స్వామి. కాదని కాలదన్నకండి దేవదేవా. దేవదానవులంతా కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకుని తాడుగా చేసుకుని క్షీరసాగర మథనం చేసిన నాడే మీకు నాకు లక్ష్మీ కటాక్ష సిద్ధి. అలాగే ప్రభు, ఆ జన్మ విరోధులైన నా ప్రతిపక్షుల కాళ్లు పట్టుకునైనా నా పదవి తిరిగి పొందుతాను. నారాయణ. సన్మంగళం వైనదదే స్వర్గరాజ్య సింహాసనము ఉత్తుంగ నిజ చంక్రమోన్నిద్రితామర స్వరాజ్యమదిగో ఉచ్చైశ్రవంబు అదే కల్పవృక్షంబు అదే కామధేనువు పారిజాతాది కౌరాతమదిగో అమృతాంశుడగ చంద్రుడు అమృత భాండోద్భాసియగుచు ధన్వంతరి అరుగుదెంచే అదిగో వెలుగీను పద్మాన అవతరించే సర్వ సమ్మోహనాకార సార లక్ష్మీ అష్టదిగ్గజ నివహము ఆయమ్మ కదిగో హేమ కుంభాభిషేకమర్పించుచుండే హేమ కుంభాభిషేకము అర్పించుచుండే గజలక్ష్మి,
నీ వంటి పుత్రికారత్నం నా కడుపున పడింది గనుక రత్నగర్భుడనే పేరు ఈనాడు సార్థకతను సంతరించుకున్నది. అల్లుడు గారు, ఈ శుభ సందర్భంలో ఎన్నడూ వసివాడని ఈ అపూర్వ పారిజాత సుమమాలను నా కూతురు కంఠసీమలో అలంకరించ ప్రార్థన. అమ్మా, గజలక్ష్మీ మాత. దేవేంద్ర, పాలకులు మదోన్మత్తులై సంచరిస్తే పతనం తప్పదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. ఈసారి నిన్ను మన్నించి గత అధికారాలతో పాటు ఈ సిరులనన్నిటినీ ప్రసాదిస్తున్నాను. అయితే ఈ విషయం నీకు సదా గుర్తుండడం కోసం నీ అధీన శక్తులలో కొన్నిటిని మానవులకు పంచుతున్నాను. నీ బాధ్యత విస్మరించినప్పుడు నీ ప్రమేయం లేకుండా ఆయా పనులు మానవులే చేసుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. ధన్యుడను మాత. ఇక లక్ష్మీనారాయణల కళ్యాణం కన్నులారగాంచి మేము ధన్యులమగుటయే తరువాయి. సాగరరాజా, అల్లునకు కట్నం ఎంత ఇస్తున్నారు స్వామి? స్వామి, ఇదే సమయము, తరువాత విచారించి లాభం లేదు. బాగా లాగేయండి. చచ, ఖర్చులని, కట్నాలని, కానుకలని అత్తమామలను పీడించేవాళ్లు కిరాతకులు, క్రూరులు, పాపకర్ములు. మాది ఆ జాతి కాదు. మగతనంతో మా పెళ్లి మేమే చేసుకుంటాం. అదే భావితరాలకు ఆదర్శమవుగాక. తథాస్తు.